ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యపిండి వడియాలు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నాకు అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. గ్లాస్తో కొలుచుకొని బియ్యపిండిని వేసుకుంటున్నాము. ఇక్కడ మేము 2 గ్లాసుల బియ్యపిండిని వేసుకుంటున్నాము. కావాలంటే ఒక చిన్న కప్తో కూడా కొలుచుకోవచ్చు. దేంతో అయితే బియ్యపిండిని కొలుచుకుంటామో దాంతోనే నీళ్లు కూడా కొలుచుకొని వేసుకోవాలి. గ్లాస్ బియ్యపిండికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాము. కొలుచుకుంటే 1 కప్పు బియ్యపిండికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కొలతలు కరెక్ట్గా ఉంటేనే మన వడియాలు అనేవి మంచిగా వస్తాయి. ఇప్పుడు ఎసరు కోసం పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాస్ బియ్యపిండికి 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మేము ఇక్కడ 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి 12 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాము. మీరు కప్పుతో కొలుచుకున్నట్లయితే 1 కప్పు బియ్యపిండికి 6 కప్పుల నీళ్లు పోసుకొని ఎసరు పెట్టుకోవాలి. నీళ్లు మంచిగా మరిగే సమయంలో మన బియ్యపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. బియ్యపిండిలో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మొత్తం స్మూత్గా ఉండాలి బియ్యపిండి మిశ్రమం అనేది, అస్సలు ఉండలు అనేది ఉండొద్దు. జార్లోకి కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మంచిగా మరగాలన్నమాట వాటర్ అనేది. మంచిగా మరిగే సమయంలోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా చిన్నగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ బియ్యపిండి మిశ్రమాన్ని మంచిగా ఉడికించుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతసేపు ఉడికించుకుంటూనే ఉండాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ బియ్యపిండి మిశ్రమంలో ఆ పేస్ట్ అనేది మంచిగా కలిసిపోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది కదా, కొంచెం ఆ పేస్ట్లో వాటర్ కలుపుకొని కూడా పోసుకోవచ్చు. మంచిగా థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఈ మిశ్రమం మొత్తం. బియ్యపిండి మంచిగా ఉడికితేనే వడియాలు అనేవి మంచిగా వస్తాయి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన మిశ్రమం అనేది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం వడియాలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఒక మంచి కాటన్ శారీని తీసుకొని దాని మీద మనకు నచ్చిన సైజులో వడియాల్ని వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు